సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అకారణంగా తమ క్యాంటీన్ను మూసివేశారని ధర్నా చేపట్టారు. 3 రోజులుగా తిండి లేక పస్తులున్న ఎవరూ తమను పట్టించుకోలేదంటూ ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రిన్సిపల్ ఉద్దేశపూర్వకంగానే క్యాంటీన్ను మూసివేయించారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని, క్యాంటీన్ను తిరిగి ఓపెన్ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ అందులో కనీసం కాంట్రాక్ట్ ఇచ్చే వాళ్ళన్నా ముందు మాకు వండి పెట్టుకుంటా తర్వాత మేము ఇట్లా కాంట్రాక్ట్ ఇస్తున్నాం, ఈ రోజు నుంచి స్టాప్ చేస్తున్నామని చెప్పాలి. కానీ ఇంతవరకు ఏం చెప్పలేదు. మెస్కి లాక్ చేసి పెట్టారు, మెస్ వండలేదు ఇంతవరకు. 3 డేస్ నుంచి తినక 6 మెంబర్స్ 8 మెంబర్స్ అక్కడ ఏఎంసీలో అడ్మిట్ అయి ఉన్నారు. ఇంతవరకు చూడటానికి రాలేదు. మళ్ళీ మేము 1 lakh అప్పు ఉన్నప్పుడే మెస్ మెయింటైన్ చేసుకున్నాం స్టూడెంట్స్ అందరం కలిసి. కానీ ఇప్పుడు 20,000 30,000 ఉందని మేడం మెస్ కాంట్రాక్ట్కి ఇస్తా ఉంటుంది. ఏ ఉద్దేశంతో ఇస్తా అని చెప్తుందో మాకు అర్థం కావట్లేదు. కనీసం మేము మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడొద్దు, నోరు మూసుకోండి అని అందరిని గద్దాయిస్తుంది. అందుకని ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు మేడం ముందు మాట్లాడడానికి. మెయిన్ రీజన్ వచ్చేసి మేడం వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇంతవరకు ఎప్పుడు మేము ఇంత సఫర్ కాలేదు స్టూడెంట్స్ విషయంలో, కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు సఫర్ అవుతున్నాం. ఏదైనా చేయగలుగుతారు కానీ అది మేడంకి అర్థం కావట్లేదా, కావాలని చేసిందో తెలియట్లేదు. ఉందనేసి మేడం మెస్ క్లోజ్ చేసింది అంతే. ఎప్పుడైనా 90,000 ఉన్నా కూడా మేడం ఎప్పుడైనా ఇలా చేయలేదు. ఈవెన్ ఇప్పుడు 29,000 ఉన్నందుకు మాత్రమే మెస్ క్లోజ్ చేసింది. అది మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. 3 రోజుల నుండి మాకు తిండి లేక ఈ విధంగా ఉన్నాము. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అయినా కూడా మేము డ్యూటీస్ చేస్తున్నాము, డ్యూటీస్కి వెళ్తున్నాం. నైట్ డ్యూటీ అని, ఈవినింగ్ డ్యూటీ అని ప్రతి ఒక్క డ్యూటీ చేస్తున్నాము. కాకపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. 3